నిన్న శనివారం మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మొన్న శుక్రవారం మే 30న మహేష్ బాబు 15 ఏళ్ల నాటి సినిమా కలేజా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్కి ముందే కొన్ని రికార్డులు బ్రేక్ చేసింది. అందులో మొదటిది అడ్వాన్స్ బుకింగ్. ఇంతకుముందు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో గబ్బర్ సింగ్ పేరు మీద రికార్డు ఉంది రిలీజ్ సినిమాల్లో 1,73,000 టికెట్లతో. ఇప్పుడు ఆ రికార్డుని మన కలేజా సినిమా 1,95,000 టికెట్లతో రికార్డు బ్రేక్ చేసింది. ఇక మొదటి రోజు శుక్రవారం వచ్చిన రిలీజ్ కలెక్షన్స్లో చూసుకుంటే మొదటి రోజు 7 కోట్ల గ్రాస్. ఇది నంబర్ 1 కాదు కానీ నంబర్ 2. నంబర్ 1లో గబ్బర్ సింగే ఉంది. మొదటి రోజు రిలీజ్ కలెక్షన్స్లో 7.5 కోట్లతో. రెండో ప్లేస్లో కలేజా ఉంది 7 కోట్లతో. కానీ తెలంగాణ వరకు చూసుకుంటే తెలంగాణలో నంబర్ 1 సినిమాగా నిలబడింది. ఇంతకుముందు ఆ రికార్డు మురారి సినిమా, మహేష్ బాబు సినిమాని మొన్న లాస్ట్ ఇయర్ బర్త్డేకి వచ్చిన మురారి సినిమా 2,90,00,000తో నంబర్ 1 ప్లేస్లో ఉంటే ఇప్పుడు ఆ రికార్డు బ్రేకే 3,30,00,000తో నంబర్ 1 ప్లేస్లో ఉంది కలేజా మొదటి రోజు తెలంగాణ వరకు. ఇక ఓవరాల్గా చూసుకుంటే సెకండ్ ప్లేస్లో ఉంది మొదటి రోజు కలెక్షన్స్లో 7 కోట్లతో. ఇక నిన్న శనివారం రెండో రోజు కూడా మరో 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా 2 రోజుల్లో కలేజా రిలీజ్లో 9 కోట్లు గ్రాస్. ఇది కొత్త రికార్డు. ఎందుకంటే ఇంతకుముందు రిలీజ్ అయిన మన తెలుగు సినిమాలో 2 ఏళ్లలో రిలీజ్ అయిన సినిమాల్లో ఏ సినిమా కూడా 9 కోట్ల గ్రాస్ దాటలేదు. మురారి, రీసెంట్గా వచ్చిన మురారి హైయెస్ట్ 9 కోట్లు. అది కంప్లీట్ రన్లో ఒక వారం పాటు నడిచింది ఆ సినిమా. సో ఆ వారం పాటు కలెక్షన్స్ని 2 రోజుల్లో బ్రేక్ చేసి ఇప్పుడు తెలుగు సినిమా రిలీజ్ పరంగా నంబర్ 1 సినిమాగా నిలబడింది 2 రోజుల్లోనే. ఇంకా ఈరోజు ఆదివారం ఉంది. ఈ ఆదివారం కలెక్షన్స్తో మొట్టమొదటి డబుల్ డిజిట్ సినిమా కాబోతుంది తెలుగు వరకు. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 2 రోజుల్లో 4.5 కోట్లు, ఎస్పెషల్ హైదరాబాద్ నుంచి ఎక్సలెంట్ కలెక్షన్స్. ఇక ఆ తర్వాత రాయలసీమ జిల్లాల నుంచి 50 లక్షలు. ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 2 కోట్లు. అలా టోటల్గా 7 కోట్లు మనకు తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చింది 2 రోజుల్లో కలేజా రిలీజ్లో. ఇక కర్ణాటక నుంచి 50 లక్షలు వచ్చాయి. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాలో చెప్పుకుంటే అమెరికాలో కొత్త రికార్డు పెట్టింది. ఇంతవరకు అక్కడ గబ్బర్ సింగ్ సినిమా $66,000 నంబర్ 1 సినిమాగా ఉండింది. ఆ సినిమాను బ్రేక్ చేసి మొదటి రోజు $90 లక్షలతో ఇప్పుడు 2 రోజులు కలిపి $110,000. మొట్టమొదటి తెలుగు రిలీజ్ సినిమా అమెరికాలో, నార్త్ అమెరికాలో రిలీజ్లో $1,00,000 దాటడం ఇదొక రికార్డు. అలా టోటల్గా 2 రోజుల్లో 9 కోట్ల గ్రాస్తో తెలుగు సినిమాలో రిలీజ్ నంబర్ 1 స్థానంలో ఉంది. ఇక సౌత్ ఇండియా పరంగా చూసుకుంటే నంబర్ 1 సినిమా విజయ్ గిల్లీ 30 కోట్లు. అది కష్టమే. ఇక రెండో ప్లేస్లో కూడా విజయ్దే సచిన్ సినిమా రీసెంట్గా వచ్చింది, రిలీజ్ అయింది, అది 14 కోట్లు. మరి ఆ సినిమాని బ్రేక్ చేస్తుందో లేదా కొద్దిగా డౌటే. బట్ తెలుగు సినిమాల పరంగా మాత్రం నంబర్ 1 సినిమాగా కలేజా రిలీజ్లో రికార్డు పెట్టేసింది. ఓకే, బాయ్.